దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం గనుక మనం చూసినట్లయితే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు, కాబట్టి ఇకను గర్వంగా మాట్లాడొద్దు అని. అంటే అర్థమేంటి? యెహోవా అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు. ఆయన మనం చేసే ప్రతి క్రియను, అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిని, మనం మాట్లాడే మాటల్ని, ప్రతి ఒక్కదాన్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం. మనం లోపల చెడు ఉద్దేశం పెట్టుకొని వేరే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడితే వాళ్ళకి మన ఉద్దేశం తెలియదు కాబట్టి వీళ్ళు ఇంత మంచివారా అని మోసపోతారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. ఆయనకి మన హృదయపు ఆలోచనలు తెలుసు, మన క్రియలు తెలుసు కాబట్టి ప్రతి ఆదివారం వెళ్ళి కానుకేసినంత మాత్రాన, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన ఆయన ఆశీర్వాదాలను ఇచ్చేయడు. కానీ హృదయం అంతటితోని ఆయన సన్నిధిలో గనక ప్రార్థన చేసినట్లయితే అప్పుడు నీ హృదయము, నువ్వు చేసే పని రెండు ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు సమాధానం ఇస్తాడు.